మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అనేది ఒక టర్మ్ ఉంది. అంటే ఇట్ ఈస్ ఎ వెల్ నోన్ ఎంటిటీ. అదేం అపోహ కాదు. నార్మల్గా మైగ్రేన్ హెడేక్స్ ఉన్న పేషెంట్స్కి లేకపోతే రొటీన్ హెడేక్ ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళు నెలలో 15 రోజులు పెయిన్ కిల్లర్ తీసుకునే పరిస్థితి ఉంటే వీళ్ళకి ఎలా అయిపోతుందంటే బాడీకి ఒక అడిక్షన్ లాగా అయిపోయి 16వ రోజు హెడేక్ టాబ్లెట్ తీసుకోకపోతే దే విల్ గెట్ హెడేక్. సో దీన్ని టెక్నికల్గా మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అంటాం. అంటే మందులు పెయిన్ కిల్లర్స్ మీరు తీసుకుని బాడీకి అలవాటు పడిపోయి దాని కారణంగా హెడేక్ వస్తుంది. సో దీనికి స్లోగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ మందుల అలవాటు తగ్గించుకొని హెడేక్ కంట్రోల్ చేసుకోవడం అనేది ఉత్తమం. సో ఈ మైగ్రేన్ పేషెంట్స్కి మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అనేది కామన్గా రావచ్చు. వీళ్ళు డైలీ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం మానేసి ఈ రిపీటెడ్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ ఏదైతే చెప్తామో, అంటే కోర్స్ లాగా ఒక 2-3 months పెయిన్ కిల్లర్స్ కాకుండా వేరే రకాల మందులు ఉంటాయి కోర్సు, అది 3 months 6 months తీసుకుంటే ఈ మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ నుంచి బయటపడచ్చు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.